గబ్బిలం ఆకారంలో ఉండే ఈ బాంబర్ల గురించి, వాటి గొప్పతనం గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రపంచంలో మరి ఏ దేశం వద్ద లేని B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు తయారీలో ఓ భారత ఇంజనీర్ కీలకంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. నోషీర్ గోవాడియా 1944 ఏప్రిల్ 11న ముంబైలో ఓ పార్సీ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో PhD సమానమైన అర్హత సాధించిన ప్రతిభావంతుడైన ఇంజనీర్ 1963లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవడానికి అమెరికాకు వెళ్ళాడు. 1969లో అమెరికన్ పౌరసత్వం పొందాడు. 1968 నుండి 1986 వరకు నార్థ్రాప్ గుమ్రాన్ కార్పొరేషన్లో ఇంజనీర్గా పనిచేశాడు. ఇక్కడ B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ప్రోపల్షన్ సిస్టమ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిస్టమ్ బాంబర్ను రాడార్, హీట్ సీరింగ్ మిసైల్ నుండి రక్షించే స్టెల్త్ సాంకేతికతను అభివృద్ధి చేశాడు. అయితే హఠాత్తుగా ఆయనను చైనా గూఢాచారి అని చెప్పి అమెరికన్ పోలీసులు అరెస్టు చేశారు. 2003 నుండి 2005 వరకు గోవాడియాను 6 సార్లు చైనాకు రహస్యంగా వెళ్లాడని గుర్తించారు. చైనా రక్షణ ఇంజనీర్లకు స్టెల్త్ క్రూయిజ్ మిసైల్ ఎగ్జాస్ట్ నాజిల్ రూపకల్పనలో సహాయం చేసినట్లు గుర్తించారు. ఈ సాంకేతికత చైనా క్రూయిజ్ మిసైల్ను రాడార్, ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ నుండి తప్పించేలా చేసింది. ఈ సేవలకు చైనా నుండి $1,10,000 అంటే సుమారు 91 లక్షలు అందుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. వీటితో గోవాడియా హవాయిలోని మౌయిలో $3.5 మిలియన్ విలువైన లగ్జరీ ఇంటి మార్ట్గేజ్ చెల్లించడానికి ఉపయోగించాడు. చైనాతో పాటు గోవాడియా జర్మనీ, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్లోని వ్యక్తులకు కూడా ఈ రహస్య సమాచారాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చైనా H-20 స్టెల్త్ బాంబర్ అభివృద్ధికి అతని సమాచారం సహాయపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అక్టోబర్ 2005లో FBI గోవాడియాను అరెస్ట్ చేసింది. 500 పౌండ్ల రహస్య పత్రాలు, ఎలక్ట్రానిక్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది. జాతీయ రక్షణ సమాచారాన్ని అనాధికార వ్యక్తులకు అందించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 2010లో హవాయిలోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో జరిగిన విచారణలో 17 ఆరోపణలతో 14 కేసులో దోషిగా తేల్చారు. ఇందులో ఎస్పియనేజ్ యాక్ట్, ఆర్మ్ ఎక్స్పోర్ట్ కంట్రోల్ యాక్ట్ ఉల్లంఘన, మనీ లాండరింగ్, 2001, 2002లో తప్పుడు ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. జనవరి 24, 2011న 32 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ప్రస్తుతం కొలరాడోలోని ADX ఫ్లోరెక్స్ సూపర్ మ్యాక్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2032లో విడుదలవుతాడు. గోవాడియా లాయర్లు అతను కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే అందించినట్లు వాదించారు. అతను రూపొందించిన ఎగ్జాక్ట్ నాజిల్ బేసిక్ స్టఫ్ అని చెప్పారు. గోవాడియా కుమారుడు ఆస్టన్ విచారణలో FBI కీలక సాక్ష్యాలను దాచిందని, విచారణను తప్పుదోవ పట్టించిందని ఆరోపించాడు. అయితే గోవాడియా తాను చేసినది దేశద్రోహమని ఒప్పుకున్నాడు. దాంతో శిక్ష ఖరారైంది.